క్రిస్మస్ శుభాకాంక్షలు మరి దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా. ఈరోజు మరి మహా సంతోషకరమైన మరి దినము. ఎందుకంటే దేవుడు మరి తన కుమారుని మన కొరకు భూలోకానికి పంపించి ఇంకోటి అంటే దుష్టత్వాన్ని మళ్ళించటానికి. దేనికంటే పంపించాడు యేసు ప్రభువుని? దుష్టత్వానికి, దుష్టత్వము నుండి మనల్ని మళ్ళించడానికి. ఎక్కడ చూచినా సరే మరి దుష్టత్వం ఎక్కువైపోయింది. ఆయన చూచినప్పుడు, తండ్రి చూచినప్పుడు నోవాహు దినంలో చూశాడు, ఈ సొదొమ గొమొర్రా విషయంలో చూశాడు, చాలా విషయాల్లో చూసి దుష్టత్వాన్ని మళ్ళించటానికి వేరెవ్వరిని తీసుకొచ్చినా సరే అది జరగదు అని తన ఏకైక కుమారుని మన కొరకు పంపించిన గొప్ప మరి దినము, గొప్ప శుభదినం. అక్కడ చూసినట్లయితే 14వ వచనములు చూసినట్లయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు. ఈ మాట మనం గమనించినట్లయితే రక్షణ లేనివారైనా ఇష్టమే, రక్షణ పొందుకున్న వారైనా ఆయనకి ఇష్టమే. ఆయనకి ఇష్టం లేని మనుషులు ఎక్కడ కూడా లేరు. కాబట్టి అందరి కొరకు ఆయన మన కొరకు దిగి వచ్చి ఉన్నాడని ఈ దినం గొప్ప సంతోషము, గొప్ప సమాధానముతో మనం ఈ దినాన్ని పండగ జరిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మనం ఈ దినాన ఈ క్రిస్మస్ సంబరాలలో మనము కూడా చేయవలసింది ఏంటంటే ఒకటే చేయాలి, ఆయనకి స్తోత్రము చెల్లించాలి, ఆయనకి కృతజ్ఞత మనము చెల్లించాలి. అయ్యా ఎందుకు కొరగా నా కోసం ప్రవ్వా నువ్వు దిగివచ్చావు ప్రవ్వా, హల్లెలూయా. మన కొరకు ఒక తల్లి రాలేదు, ఒక తండ్రి రాలేడు. ఏ టైం అయినా సరే అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోతారు, కానీ అలాంటి మన కొరకు ఆయన ఏం చేశాడు? దిగి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమించి గొప్ప సమాధానమును నీకు నాకు ఆయన ఇవ్వడానికి, గొప్ప శాంతిని ఆయన ఇవ్వడానికి మన కొరకు ఈ దినాన దిగి వచ్చిన ఆ గొప్ప దినాన్ని బట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. అంతకంటే ఎక్కువగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఎప్పుడైతే మన హృదయంలో పుడతాడో అప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈ కొత్త బట్టల్లో క్రిస్మస్ లేదండి, పప్పల్లోని క్రిస్మస్ లేదండి, లేకపోతే ఇంకేదో చేస్తే క్రిస్మస్ కాదు, కానీ ఆయన మనలో జన్మించిన రోజున అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈ దినాన్ని అందరం కూడా మరి ఆయన సన్నిధిని అందరు గొప్ప సమాధానముతో ఆయన సన్నిధిలో స్తుతిద్దాము. ఆయనకిష్టులుగా మనందరం కూడా ఉండాలని దినం మీరు మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మరొకసారి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.